ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న ఇష్యూ. ఈ కేసులో కీలకమని భావిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కోసం ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీస్ కూడా జారీ అయింది. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ విషయాలందరికీ తెలిసినవే. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి కర్త కర్మ క్రియ ఎవరు? ఫోన్ ట్యాపింగ్ ఎందుకోసం చేశారు, ఎవరి కోసం చేశారు? పక్కా సమాచారంతో ఇవాళ మీ ముందుకు వచ్చింది బిగ్ టీవీ ది నేకెడ్ ట్రూత్. మావోయిస్టులు, ఉగ్రవాదుల సమాచారం కోసం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చని చట్టం చెబుతోంది. కానీ తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో దానికోసం తప్ప మిగిలిన అన్ని పనులకు ఫోన్ ట్యాపింగ్ను వాడారన్నదే ప్రధాన అభియోగం. అంతా అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనుసన్నల్లోనే సాగిందన్నది అందరూ చేసే ఆరోపణ. ఇందులో నిజానిజాలేంటో తెలుసుకునే ముందు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ వాదన ఏంటో ఒకసారి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది, కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? రాహుల్, ఇంత పెద్ద సీనియర్ లీడరు. ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది? నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లీ. ఆ గవర్నమెంట్ ఎంత సిల్లీ ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కట్టుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. సో కేసీఆర్ చెప్పినట్లుగా ఫోన్ ట్యాపింగ్తో ఆయనకు సంబంధమే లేదనుకుందాం. అసలు కేసీఆర్కు అబద్ధాలు ఆడడమే అలవాటు లేదనుకుందాం. మరి కేసీఆర్ చెబుతున్నట్టు పోలీసులే తమంతట తాముగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారా? దీనికి సంబంధించి కీలకమైన వివరాలను మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ ది నేకెడ్ ట్రూత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు విచారణలో మొత్తం స్టోరీని పూసగొచ్చినట్టు చెప్పేశారు. అదేంటో ఒకసారి స్క్రీన్పై చూద్దాం. కన్ఫెషన్ ఆయనది ఇంగ్లీష్లో ఉంది, నేను దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. సో ఫస్ట్ పారా మనం చూసినట్లయితే, వన్ మేజర్ వర్క్ వీ డిడ్ ఇన్ 2022 ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2022లో మేము చేసినటువంటి ఒక ఆపరేషన్ గురించి చెప్పబోతున్నానంటూ ఆయన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి మనందరికీ తెలిసింది. అప్పట్లో అదొక సంచలనం. దానికి సంబంధించిన వివరాలను ఆయన ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. దట్ వాజ్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ 2022 లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో ఇది చేశాము. అప్పటికే మునుగోడు బై ఎలక్షన్ టైం అది. దానికి సంబంధించి ఆయన మెన్షన్ చేశారు ఇక్కడ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు. బైపోల్ వచ్చింది, మునుగోడు బై ఎలక్షన్ వచ్చింది. సో ఆ బీజేపీ అక్కడ గెలవకూడదని అప్పటికే హుజూరాబాద్లో అలాగే దుబ్బాకలో వరుసగా బీజేపీ గెలిచింది. బీజేపీ ఎదుగుతోంది. ఈ ఎదుగుదలను అడ్డుకట్ట వేయాలని చెప్పి ఇక్కడ మరొక కీలకమైనటువంటి విషయాన్ని ఆయన మెన్షన్ చేశారు. సీఎం కేసీఆర్ టుక్ ఇట్ ప్రెస్టీజియస్లీ. దీన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అని చెప్పి ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సీఎం కేసీఆర్ పేరును ఆయన వాడారు. అండ్ బీజేపీ ఎదుగుదలను తగ్గించాలి, దానికి ఏదైతే మునుగోడు బై ఎలక్షన్ ఉందో దానికి వచ్చేటటువంటి ఎలక్షన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ ఆపరేషన్ నిర్వహించబోతూ ఉన్నామంటూ ఆయన మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ఆయన ఏం చెప్పారో కన్ఫెషన్లో మరొకసారి చూద్దాం. ప్రాబబ్లీ సమ్ టైమ్ ఇన్ ద లాస్ట్ వీక్ అక్టోబర్ చివరి వారంలో అనుకుంటూ అంటే ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ప్రభాకర్ రావు డిస్కస్డ్ విత్ మీ దట్ ద సీఎం కేసీఆర్, ప్రభాకర్ రావు ఎవరైతే కింగ్ పిన్ ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో, వీళ్ళందరికీ హెడ్గా ఉన్నారు, వయా మీడియాగా ఉన్నారు కేసీఆర్కి అలాగే వీళ్ళందరికీ అని చెప్పి అనుకుంటున్నటువంటి ప్రభాకర్ రావు నాతో మాట్లాడారు. ఏమని? ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దట్ సమ్ పర్సన్స్ క్లైమింగ్ టు బి ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ బీజేపీ ఆర్ ఇన్ టచ్ విత్ హిమ్ ఆస్కింగ్ హిమ్ టు లీవ్ బీఆర్ఎస్ అండ్ జాయిన్ బీజేపీ. సో బీఆర్ఎస్ని వీడి పైలట్ రోహిత్ రెడ్డి తోటి బీజేపీలో కొంతమంది వ్యక్తులు పైలట్ రోహిత్ రెడ్డితో టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ని వీడి మరి కొంతమంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరాలనేది ఆయనతో జరుగుతున్నటువంటి సంభాషణ. Then CM KCR, thinking to use it to corner BJP, had asked the SIB to monitor the same by putting surveillance over those private persons and the MLA and the SIB Pranith Kumar ఈ పని చేశాడని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ విషయాన్ని బేస్ చేసుకుని ఎవరైతే బీజేపీలో పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడుతున్నారో పైలట్ రోహిత్ రెడ్డి మీద ఆ సోకాళ్ళు మాట్లాడేటటువంటి వ్యక్తుల మీద సర్వైలెన్స్ నిఘా పెట్టాలని చెప్పి కేసీఆర్ ప్రభాకర్ రావుని ఆదేశించారని చెప్పి ఇక్కడ రాధాకిషన్ రావు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ సర్వైలెన్స్లో భాగంగా ప్రణీత్ ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఉన్నారో ప్రణీత్ ఒక ఆడియో టేప్ని ఇక్కడ మనం మరొకసారి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది మళ్ళీ
లేటర్ మనం మాట్లాడుకుందాం దీని గురించి. వన్ ఆడియో క్లిప్ బై ఇంటర్సెప్టింగ్ ద సెల్ ఫోన్స్. ఆ ఫోన్ కాల్స్ని ఇంటర్సెప్ట్ చేసి ఒక ఆడియో క్లిప్ని ప్రణీత్ ప్రొవైడ్ చేశాడని చెప్పి ఇక్కడ ఆయన కన్ఫెస్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఆయన ఇంకేం చెప్పారో ఆయన కన్ఫెషన్లో ఒకసారి చూద్దాం. ద సేమ్ ఆడియో క్లిప్ వాజ్ గివెన్ టు కేసీఆర్. ఐ రిపీట్, ద సేమ్ ఆడియో క్లిప్ వాజ్ గివెన్ టు కేసీఆర్ అండ్ హీ ఆర్డర్డ్ అస్ టు ప్లాన్ టు లే ఏ ట్రాప్. ఇదే ఆడియో క్లిప్ని కేసీఆర్కి ఇవ్వడం జరిగింది. ఆయన ఒక ట్రాప్ని అక్కడ వల పన్ని స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టింగ్ ద ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కూడా వీళ్ళతోటి కోఆపరేట్ చేయవలసిందిగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీద కూడా ప్రెషరైజ్ చేశారని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు. అండ్ ఎవరైతే ఆయనతో మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ ట్రాప్లో ఇరికించాలని చెప్పి ఈ ఆపరేషన్ జరుగుతుంది. ఎవరైతే మిస్టర్ నందు అండ్ 2 లెసర్ నోన్ స్వామీజీస్, 2 స్వామీజీలు అలాగే నందు అనేటటువంటి వ్యక్తి ఇందులో ఉన్నారు. సో ఫామ్ హౌస్కి వాళ్ళందరినీ కూడా రప్పించి, అజీజ్ నగర్లో ఉంది ఆ ఫామ్ హౌస్, ఈ ఫామ్ హౌస్లోనే ఆపరేషన్ జరిగింది. ఆ రోజు పెద్ద సంచలనమైనటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. సో ఆ ఫామ్ హౌస్లో వాళ్ళందరినీ పిలిపించి అక్కడ ఆ ప్లాన్ ఆపరేట్ చేయాలని చెప్పారు. I had procured spy cameras for this purpose by sending my task force officers, Srinath Reddy, Inspector, Srikanth, SI, ఢిల్లీకి పంపించానని చెప్తున్నారు. టు ఢిల్లీ త్రో సమ్ కాంటాక్ట్స్ అండ్ గాట్ దెమ్ ఫిక్స్డ్ ఇన్ ద ఫామ్ హౌస్ బై అవర్ టాస్క్ ఫోర్స్. సో వీళ్ళని పంపించి, శ్రీకాంత్ని, శ్రీనాథ్ రెడ్డిని పంపించి స్పై కెమెరాస్ తీసుకురావడానికి ఢిల్లీకి వీళ్ళని పంపించారు. ఢిల్లీకి వాళ్ళని పంపించి స్పై కెమెరాస్ తెప్పించి ఆ ఫామ్ హౌస్లో వాటిని ఫిక్స్ చేసామని చెప్తున్నారు. అండ్ అవర్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అశోక్ రెడ్డి అండ్ మల్లికార్జున్, శ్రీకాంత్, ఈ ముగ్గురు కూడా అక్కడ ఫామ్ హౌస్లో వీటిని ఫిక్స్ చేశారని ఆయన కన్ఫెషన్లో చెప్తున్నారు. ఇంకేం చెప్పారు ఆయన కన్ఫెషన్లో మరొకసారి చూద్దాం. సీఎం కేసీఆర్ పెద్ద ఆయన. సో ఆయనకు ఉన్నటువంటి కృతజ్ఞతాభావంతో కేసీఆర్ను పెద్ద ఆయన అని సంబోధిస్తూ ఉంటారు. అదే విషయాన్ని మనం కన్ఫెషన్లో చూడొచ్చు. అండ్ ఆల్సో ఆస్క్డ్ 3 more ఎమ్మెల్యేస్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. వివిధ సామాజిక వర్గాలకు చెందిన మరో 3 ఎమ్మెల్యేలు ఈ ఆపరేషన్లో భాగం కావాలని కేసీఆర్ అడిగారు. సో ఆ 3 ఎమ్మెల్యేలు మనకు తెలుసు. రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి కాకుండా రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఈ 3 కూడా ఇందులో భాగం కావాలని చెప్పి ఆయన కోరుకున్నారు. 3 కూడా సీన్లో ఉన్నారు, మనందరికీ తెలుసు. హీ హ్యాడ్ ఇన్స్ట్రక్టెడ్ ద లోకల్ పోలీస్ ఆల్సో టు కోఆపరేట్ అండ్ వర్క్ విత్ అస్. ఇప్పుడు పనిచేస్తుంది ఏంటి? ఎస్ఐబి. ఎవరైతే ఫోన్ ట్యాప్ చేశారో, ఫోన్ ట్యాప్ చేసి వివరాలు తెలుసుకొని ఈ ట్రాప్ని పన్నారో చేస్తుందంట ఎస్ఐబి. సో ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోకి లోకల్ పోలీస్ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి ఆయన కోరారు. ఇక్కడ ఆయన ఆదేశించడం జరిగింది. ది ఆపరేషన్ వాజ్ క్యారీడ్ అవుట్ అండ్ ది సైబరాబాద్ ఎస్ఓటి పోలీస్ టుక్ ఫర్దర్ యాక్షన్. సో వీళ్ళందరూ ఆపరేషన్ చేశారు. దాని తర్వాత ఎస్ఓటి దానికి సంబంధించి నెక్స్ట్ యాక్షన్ తీసుకుంది. లేటర్ ద సిట్ వాజ్ ఫార్మ్ అండ్ కేసీఆర్ వాంటెడ్ ద అరెస్ట్ ఆఫ్ మిస్టర్ బిఎల్ సంతోష్. తర్వాత ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది, మీడియాలో మొత్తం హల్చల్ అయిన తర్వాత సిట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ సిట్ ఫామ్ చేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫామ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో the arrest of Mr. B.L. Santosh, BJP national level leader, to make the case strong so that BJP would come for compromise and it can be used to get rid of the ED case on his daughter MLC Kavita. కవిత మీద ఉన్న కేసుకి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేశారు. రాధాకిషన్ రావు చెప్పిన విషయాలు చూస్తే ఒక విషయం క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పింది కేసీఆర్, ఎలా చేయాలో చెప్పింది కూడా కేసీఆర్, ఎవరిని ట్రాప్ చేయాలో చెప్పింది కూడా కేసీఆర్. ఇప్పుడు అదంతా మనం చూస్తూ ఉన్నాం. లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్న తన కూతురు కవితను కాపాడుకోవడానికి బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ను ఇరికించాలన్నది ఆయన కుట్ర. అందుకే ఎస్ఐబిని టాస్క్ ఫోర్స్ను వాడేశారు. కావాలంటే మరొకసారి రాధాకిషన్ రావు చెప్పినటువంటి కన్ఫెషన్ మనం చూసినట్లయితే, కేసీఆర్ వాంటెడ్, ఇక్కడ చూడండి, కేసీఆర్ వాంటెడ్ ద అరెస్ట్ ఆఫ్ మిస్టర్ బిఎల్ సంతోష్, బీజేపీ నేషనల్ లెవెల్ లీడర్, బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేసి టు మేక్ ద కేస్ స్ట్రాంగ్, దాన్ని పటిష్టమైన కేసుగా తీర్చిదిద్దిన తర్వాత, సో దట్ బీజేపీ వుడ్ కమ్ ఫర్ కాంప్రమైజ్ అండ్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది ఈడీ కేస్ ఆన్ హిస్ డాటర్ ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత అప్పటికే లిక్కర్ కేసులో ఇరుక్కొని మొత్తం వ్యవహారం అంతా కూడా ముసురుకొస్తున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ కవితను, తన కూతురుని బయటకు తీసుకురావడానికి బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేస్తే గనక బీజేపీ కేంద్ర నాయకత్వం కాంప్రమైజ్ అయ్యి ఆ కేసులో ఎమ్మెల్సీ కవితను బయటకు తీసుకురావచ్చు అనే ఒక ప్లాన్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. సో రాధాకిషన్ రావు ఇంకేం చెప్పారు ఒకసారి చూద్దాం కన్ఫెషన్లో. However, due to inefficiency of some Cyberabad police officers in Kerala, one important person of Mata Amrutanandamayi institution escaped police apprehension. పోలీసుల నుంచి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి తప్పించుకున్నారు. కొంతమంది పోలీసుల వైఫల్యం వల్ల, సైబరాబాద్ పోలీసుల వైఫల్యం వల్ల కేరళలో ఒక వ్యక్తి, మాతా అమృతానందమయ్య ఇన్స్టిట్యూషన్కి చెందినటువంటి ఒక కీలక వ్యక్తి తప్పించుకున్నారని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు. అండ్ లేటర్ ఎస్పీ Miss Rema Rajeshwari and Gattu Mallu, an SIB inspector, and some others were sent to Kerala in chartered flight. ఇక్కడ
మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. చార్టెడ్ ఫ్లైట్లో వీళ్ళ ముగ్గురిని పంపించడం జరిగింది. నేను పైన చెప్పినటువంటి ముగ్గురు ఆఫీసర్స్ని చార్టెడ్ ఫ్లైట్లో పంపించడం జరిగింది దానికోసం అని చెప్పి. బట్ ద వర్క్ కుడ్ నాట్ బి కంప్లీటెడ్. సో ఆ పని పూర్తి కాలేదు చార్టెడ్ ఫ్లైట్లో పంపించినా కూడా. ద కేస్ వెంట్ టు హైకోర్ట్. సో ఆ తర్వాత కేసు హైకోర్టుకు చేరుకుంది. అండ్ నాట్ టు అరెస్ట్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ అండ్ దెన్ ద సిట్ కేస్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు సిబిఐ. సో సిట్కి ఇప్పటివరకు సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది కేసు. హైకోర్టుకి వెళ్ళేంత వరకు సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వారెవరిని కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అండ్ కేసు ఏమో సిబిఐకి ట్రాన్స్ఫర్ అయింది. పెద్ద ఆయన సీఎం కేసీఆర్ వాజ్ వెరీ యాంగ్రీ ఫర్ నాట్ కంప్లీటింగ్ ద వర్క్ యాజ్ పర్ హిజ్ ఎక్స్పెక్టేషన్. Further details of this case I will not disclose as I owe a lot to Peddaina who had reappointed me 2 times and posted in city task force after my retirement in 2020. సో ఇక్కడ చాలా కీలకమైన విషయాలు మనకి చివర్లో కనపడుతూ ఉన్నాయి. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సీఎం కేసీఆర్ ఉన్నారా లేదా అనేది ఈ లాస్ట్ లైన్స్తో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. సో సిట్ కేస్ వాజ్ ట్రాన్స్ఫర్ టు సిబిఐ. సిబిఐకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కేసీఆర్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. పెద్ద ఆయన వాజ్ వెరీ యాంగ్రీ ఫర్ నాట్ కంప్లీటింగ్ ద వర్క్. పెద్ద ఆయన ప్లాన్ ఏంటి? బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయాలి, దాన్ని పట్టుకొని బీజేపీని కిందకి తీసుకొచ్చి తన కూతురు ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసులోంచి బయటకు తీసుకురావాలనేది ప్లాన్. ఇక్కడ బిఎల్ సంతోష్ దొరకలేదు, మిగతా ఎవరు కూడా కేసులు పెట్టే పరిస్థితి లేదు. కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎవరి చేతిలో కూడా లేనటువంటి పరిస్థితి హైకోర్టుకి వెళ్ళిపోయిన తర్వాత. ఈ విషయంలో ఆ ప్లాన్ పారనందుకు గాను కేసీఆర్ తమ మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు. అలాగే మరొక విషయం కూడా చెప్తున్నారు, ఈ కేసుకు సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ ఐ విల్ నాట్ డిస్క్లోజ్. నేను ఈ కేసుకు సంబంధించిన మిగతా వివరాలను నేను చెప్పలేను. ఎందుకు? పెద్ద ఆయనకు నేను చాలా రుణపడి ఉన్నాను అని చెప్తున్నారు. ఐ ఓ ఎ లాట్ టు పెద్ద ఆయన హూ హ్యాడ్ రీఅపాయింటెడ్. తాను రిటైర్ అయిన తర్వాత 2020లో తను ఓఎస్డీగా 2 సార్లు నన్ను ఆయన నియమించినందుకు గాను, ఆయన నన్ను రిక్రూట్ చేసుకున్నందుకు గాను నేను ఆయనకు రుణపడి ఉన్నాను. కాబట్టి ఈ కేసుకు సంబంధించిన మిగతా ఏ డీటెయిల్స్ నేను చెప్పను ఆయన లాస్ట్ లైన్లో చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో డౌట్, కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు వేరే స్టేట్కు వెళ్లాల్సి వస్తే చార్టెడ్ ఫ్లైట్ ఇస్తారా? ఇందాక మనం ఇక్కడ చూసాం, గుర్తుపెట్టుకోమని కూడా మీకు చెప్పాను నేను. ఆ చార్టెడ్ ఫ్లైట్ సమకూర్చింది ఎవరు? ఇందులో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు వెళ్ళారు? అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఈ చార్టెడ్ ఫ్లైట్ను అరేంజ్ చేసింది ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ కంపెనీ. అంతా సెటప్ చేసినా కేరళకి వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చినందుకు కేసీఆర్ వాళ్ళ మీద సీరియస్ కూడా అయ్యారు. అదే విషయాన్ని రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో బయటపెట్టారు. మరి ఇంత పక్కాగా వాంగ్మూలం ఉంటే రాధాకిషన్ రావు ఎవరు? నీకు తల ఉందా లేదా అంటూ, తనకేమీ తెలియదంటూ కేసీఆర్ ఎలా బుకాయిస్తారు? For more videos like this, subscribe Big TV channel.